నమస్తే అవధాన్. డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ 3 words. ఈ 3 పదాలు దేశంలోకి అక్రమ జొరబాటుదారులను తక్షణం ఆపేస్తాయి. ఆపేస్తే అనడం కన్నా అక్రమంగా వచ్చిన వాళ్ళని వెంటనే వెనక్కి పంపేస్తాయి. దిస్ ఈజ్ ది పాలసీ అనౌన్స్డ్ బై యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఏదో ప్రకటన చేసినంత మాత్రాన అది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఇంటోట అమలు చేస్తాయని గ్యారంటీ అయితే లేదు. కానీ వెస్ట్ బెంగాల్లో దీనికి ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అంటే దీని ఇంపాక్ట్ ఎంత ఎక్కువ ఉంటుందంటే వాస్తవానికి ఏ దేశమైనా అలాగే ఆలోచించాలి. అదేదో భారతదేశానికి మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. నాకు తెలిసి ఏ దేశమైనా అలాగే ఆలోచిస్తుంది. ఎవరో అక్రమంగా మీ ఇంట్లోకి వచ్చేస్తే డూ యూ అలౌ హిమ్? ఈజ్ ఇట్ రైట్? హౌ లాంగ్ యూ కెన్? ఓకే, పొరపాటు వచ్చాడు, వచ్చిన ఎంతగానో పోషిస్తాం. వాట్ అబౌట్ యువర్ రెవెన్యూస్? ఇట్ డజంట్ కన్ఫైన్ ఓన్లీ టు రెవెన్యూ. అనేక అంశాలు దాంట్లో ఉంటాయి, ఇంక్లూడింగ్ నేషనల్ సెక్యూరిటీ. సో ఖచ్చితంగా అలా ఎవరు వచ్చినా వాళ్ళని వెనక్కి పంపాల్సిందే. చాలా కాలం తర్వాత, నాకు తెలిసి మేబీ ఆఫ్టర్ ఎ ఫ్యూ డికేట్స్, నాట్ ఇయర్స్, డికేట్స్, కొన్ని దశాబ్దాల తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇది అమలు కాబోతోంది. సువేందు అధికారి రైల్వే డిపార్ట్మెంట్కి అట్లాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఈ రెండింటికి కీలకమైన ఆదేశాలు జారీ చేశాడు. ఏమని? ఎవరైనా చొరబాటుదారులు కనపడితే వాళ్ళ ఐడెంటిటీ ఇది కాదు, వాళ్ళు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు అనే ఇది కనుక మీకు ఇదైతే నిర్ధారణ అయితే తక్షణం వాళ్ళని బిఎస్ఎఫ్కి అప్పగించి అక్కడి నుంచి అటుకేసి పంపేయండి. డోంట్ అలౌ దమ్ హియర్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు. ఇదంత బాగుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా చొరబాటు కావాలి అంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదివరకు అట్లీస్ట్ దట్స్ వాట్ సెవరల్ మీడియా హౌసెస్ సర్టన్లీ, మీడియా రిపోర్ట్స్ సర్టన్లీ రాదు. అక్కడి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు, గుర్తింపు అన్నీ సమకూర్చి వాళ్ళని ఓటర్లుగా మార్చుకున్నారు. ఇప్పుడు అది కాదు. అంటే ఇదివరకు అలా మైగ్రేట్ వచ్చే వాళ్ళంతా కూడా మనకి ఓటు బ్యాంక్గా మారుతారు అనేది ఆయా పాలకుల్లో ఉన్న నమ్మకం. ఇంతకుముందు అక్కడ పాలించిన కమ్యూనిస్టులు కానీ లేదా ఆ తర్వాత పాలించిన మమతా బెనర్జీ కానీ వీళ్ళందరినీ ఒక ఓటు బ్యాంక్గా మార్చుకున్నారు. అంటే బికాస్ ఇట్ గివ్స్ దెమ్ పవర్, నో డౌట్ ఎట్ ఆల్. అసలు అధికారం వస్తుంది అంటే ఏ పనైనా చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారు కదా. ఎవరికి ఎక్సెప్షన్స్ ఏం లేవు కదా దీంట్లో. అధికారం కోసం ఏ పనైనా చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. ఎస్, నౌ సువేందు అధికారి టుక్ ఏ వెరీ బోల్డ్ స్టెప్. చిన్న నిర్ణయం కాదు ఇది. వాస్తవానికి ఇటువంటి నిర్ణయం విదేశీ సరిహద్దులున్న అన్ని రాష్ట్రాలను అమలు కావాలి. ఎన్ని చోట్ల అమలవుతుందనే దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. ఐఎమ్ సారీ, బట్ ష్యూర్లీ దిస్ మస్ట్ బి ద పాలసీ ఫర్ ఎవరీ స్టేట్. ప్రతి రాష్ట్రానికి అసలు సరిహద్దుతో సంబంధం లేదు. తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎవరో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. అండ్ దెర్ ఆర్ రిపోర్ట్స్ దట్ అబౌట్ 5,000 రోహింగ్యాస్ హియర్ ఇన్ హైదరాబాద్. ఎవరు వాళ్ళు ఎందుకు అలౌ చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళకి ఐడి కార్డ్స్ ఎలా వస్తున్నాయి? ఎస్, గవర్నమెంట్ హ్యాస్ టు యాక్ట్. రేపు పొద్దుట దీన్ని ఎట్లా మారుస్తారు అంటే సహజంగానే అన్ని చోట్ల జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ముస్లిమ్స్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అంటారు.
అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. నువ్వు టార్గెట్ చేసినా చేయకపోయినా వాళ్ళు వాళ్ళే, ఏం చేస్తావు? భరిస్తావు వాళ్ళు. డూ యూ టేక్ కేర్ ఆఫ్ ది విత్ ది కాస్ట్ ఆఫ్ నేషనల్ దిస్ వన్? ఒకటి నేషనల్ ఇంట్రెస్ట్, సెకండ్ నేషనల్ వెల్త్ అండ్ మెనీ అదర్ ఇష్యూస్. కనుక ఖచ్చితంగా ఈరోజు సువేందు అధికారి తీసుకున్న నిర్ణయం లాంటి నిర్ణయం అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే చొరబాటుదారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎక్కడ సెటిల్ అయ్యారు అన్న సమస్య తొలగిపోతుంది. లేకపోతే యూ హ్యావ్ టు ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ యాజ్ ఫార్ యాజ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇస్ కన్సర్న్. అవధానం.